హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను శివాని అండి. లాస్ట్ వీడియోలో మనము బ్యాక్ పార్ట్లో ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది మార్కింగ్తో సహా మెజర్మెంట్తో సహా మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందైతే చూసారు కదా, మాకైతే ఇక్కడ ఈ కస్టమర్ అయితే స్ట్రైట్ కటింగ్ చేయమన్నారండి, క్రాస్ కటింగ్ అయితే పెట్టకన్నారు. దానికోసం అనేసి నేను స్ట్రైట్ కటింగ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా మనము లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని చూసారు కదా, బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఇలా స్ట్రైటే వేసుకున్నానండి. ఇలా స్ట్రైట్ మనకి పీసు ఇలా వేసుకోవడం వల్ల అడ్జస్ట్ అవుతుంది. ఇది వచ్చి క్రాస్ బెల్ట్కి అడ్జస్ట్ అవుతుంది. ఈ పీస్ అంతా కూడా మనకి హ్యాండ్స్కి అనేది పనికొస్తుంది అనమాట. ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. సో నేను చూడండి, చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసా, ఇందులోనే నేను ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ అంతా ఇలా మార్చుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్చుకున్న తర్వాత మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడైతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూరా కూడా మనమైతే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఒక మార్కు, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కు. ఇలా చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ని ఆధారంగా మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు అందులో ఒక 1/2 ఇంచుకి మనము ఇలా 1/2 ఇంచుకి ఖర్చు కోసం వేసుకున్నాం కదా మార్కింగ్, 1/2 ఇంచ్ అనేది మళ్ళీ మనం ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇలా ఎంతవరకు వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇలా ఖర్చు అనేది ఇక్కడ ఖర్చు నుంచి తీసుకోవాలండి. నెక్ కూడా ఇలా మనకి నెక్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఇలానే ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇలా ఒక బాక్స్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్లో ఇలా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక డాట్ వేస్తాం మిడిల్లో, అలాగే ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, దానికి ఖర్చు మొత్తం 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఒకవేళ మీకు టేప్తో అర్థం కాకపోతే ఇలా చూసుకోండి. డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా పట్టేసుకోండి. ఇలా ఇలా డాట్ పొడవు ఎంత ఉందో డాట్ పొడవు కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ పెడుతున్నాను. 1.5 ఇంచు 1.5 ఇంచుకి తీసుకుంటున్నాను. ఇది మిడిల్ డాట్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి కర్వ్ అనేది. ఇలా ఇలా మార్కింగ్ చేసిన విధంగా ఇలా తీసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా 2.5 ఎగ్జాక్ట్లీగా సరిపోతుందండి. చూసారా, ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇది మెయిన్ డాట్. ఇప్పుడు మిడిల్ డాట్ వచ్చేసి ఇక్కడ. ఆ తర్వాత ఈ డాట్ వచ్చేసి దీనికి ఎదురుగా ఇలా. చూసారా, మెయిన్ డాట్ ఇట్లా 3 డాట్స్ కూడాను
ఇలా డాట్స్ అయితే తీసేసుకోవాలి. తర్వాత మనకి నడుము లూజుని ఆధారంగా తీసుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. రౌండ్ లేదా స్టార్ నెక్, స్వీట్ హార్ట్ నెక్ మనకి ఏది కావాలంటే అది ఫ్రంట్ నెక్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే మనకి ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఇది ఖర్చు అన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలండి. ఇలా ఫ్రంట్లో లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదేనండి. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ ఏమైనా ఉన్నా నేను క్లారిటీగా అయితే మీకు చెప్తానండి. నాకు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ డాట్స్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోలు షేర్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, టైలర్స్ ఎవరైనా ఉంటే. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలానో చూసేద్దాం. ఇలా మెజర్మెంట్ వేసిన ప్రకారమే మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోండి. నెక్ అయితే కట్ చేయండి. నేను ఇక్కడ ఆంగ్లం దగ్గర కూడా ఒకటి చేసుకోండి గుర్తు కోసం. ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇది డాట్ కోసం. ఇలా అలాగే నెక్ దగ్గర కూడా ఒకటి అప్లై చేసుకోండి. ఇలా డాట్స్ దగ్గర కూడా అప్లై చేసుకోండి. దగ్గర ఇలా మిడిల్ దగ్గర కూడా అప్లై ఇచ్చేసుకోండి. అలాగే ఇక్కడ నెక్ ఇక్కడ పరిస్థితి గుర్తు కోసం ఇక్కడ కూడా ఇచ్చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి రన్నర్ కానీ మీ దగ్గర ఉంటే ఇలాంటి రన్నర్తో ఇలా అయితే రఫ్ చేసుకోండి. ప్రతి చోట కూడా ఇలా అయితే రన్నర్తో ఇలా ఇలా చేయడం వల్ల చూసారా ఈ పక్క అచ్చుపడింది. ఇలా వేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు చూసారు కదా. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి. సో మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా టైలర్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ అర్థమైంది కదండి. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ అయితే చెప్పట్లేదు, ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.